ఇక్కడ ప్రవీణ్ డెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేస్తే వివో T4 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నారు. క్రెడిట్ వివో వాళ్ళకి, కానీ ఇక్కడ వివో వాళ్ళు మెన్షన్ చేసి వివో T4 5G గెట్ సెట్ టర్బో అనేసి. సో కొన్ని హైలైట్స్ అయితే చూసుకుందాం బై. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే 7300 mAh బ్యాటరీ, ఫ్లాగ్షిప్ లెవెల్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ బై సోనీ వాళ్ళది. IMX882 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా కూడా వస్తుంది. బ్యాటరీ సూపర్ బై. ఈ స్మార్ట్ ఫోన్కి అయితే సూపర్ బ్యాటరీ. నాకైతే ఈజీగా నాలాంటి యూజర్కి అయితే ఈజీగా 2.5 days ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నాకంటే యావరేజ్ యూజర్స్ ఉంటారు ఓన్లీ కాల్స్కి పేమెంట్స్కి అయితే, వాళ్ళకైతే 3 days కూడా వచ్చే అవకాశం ఉండదు. అంత పెద్ద బ్యాటరీ అనమాట. చాలా సన్న కూడా ఉంది. అండ్ 90 watts ఛార్జర్ కాబట్టి తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. ఫన్ టచ్ OS 15తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15 అనమాట. స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఎమరాల్డ్ బ్లేజ్ అండ్ ఫాంటమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లా అవైలబుల్ ఉంది. 7300 mAh బ్యాటరీ ఉన్నా సరే కూడా వెయిట్ తక్కువ ఉంది బై. 199 grams వెయిట్ అండ్ 7.89 mm థిక్నెస్ తో పాటు కూడా వస్తుంది. గేమింగ్ కార్డ్కి వచ్చేసరికి అయితేనో కొత్త గేమింగ్ పర్ఫార్మెన్స్ లో బాగానే పెట్టిర్రు. కొన్ని మోడ్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసారు. కొత్త అల్ట్రా గేమ్ మోడ్ అనేసి అయితే కొత్త తీసుకొచ్చారు. ఇన్స్టెంట్ ప్యానల్ స్విచ్చింగ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వాయిస్ చేంజర్ ఫీచర్స్ ఉన్నాయి. 4D వైబ్రేషన్ తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే 6.7 inch డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, నెట్ఫ్లిక్స్ HDR, అమెజాన్ ప్రైమ్ వీడియో HDR సపోర్ట్స్ తో పాటు కూడా వస్తుంది. కెమెరాకి వచ్చేసరికి అయితేనో ఇవి రెండే కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX OS కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా అండ్ ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ కూడా వస్తుంది. అండ్ ఫ్లాష్ తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు బై. అండ్ కమింగ్ టు ఎక్కడ పర్చేస్ చేసుకోవాలన్నా అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 24,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 22,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 26,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ చాలా బాగుంటుంది. కలర్స్ ఇంతకుముందు చెప్పిన 2 కలర్స్ వస్తుంది. ఇది ఎమరాల్డ్ బ్లేజ్ కలర్ అనమాట. అండ్ ఫ్యాంటమ్ కలర్ ఇది ఫ్యాంటమ్ గ్రే కలర్. సో 2 కలర్ ఆప్షన్స్ అవైలబుల్. సరేనా, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫర్స్ ఉన్నవి, బ్యాంక్ ఆఫర్స్ అని ఉంటాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి. వాల్యూ ఫర్ మనీ, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చిందన్నమాట వివో నుంచి. వివో T4 5G వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను. మిస్ కావద్దు ఈ స్మార్ట్ ఫోన్ని, తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా అంటే ఎస్, మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ GT 5G ఉంది. ఇదే ప్రైస్ కాదు, 20 నుంచి 25,000 ప్రైస్ కేటగిరీలో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్సే. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి ఉంది. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఓఎస్తో పాటు కూడా వస్తుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే OnePlus నుంచి అన్నమాట. OnePlus Nord CE4 ఇది సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది 25,000కి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళ పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ 6500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటోరోలా నుంచి అన్నమాట. మోటోరోలా Edge 60 స్టైలస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది యూనిక్నెస్ ఏంటంటే దీనికి స్టైలస్ కూడా ఇస్తారు. సో ఇది కూడా అదే 22-25,000 లోపల వచ్చే స్మార్ట్ ఫోన్. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 3A, ఇది కూడా 25,000 ప్రైస్ కేటగిరీలో వస్తుంది. యూనిక్నెస్ ఏంటంటే గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వివో వాళ్ళది T4 5Gకి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి స్పెసిఫికేషన్స్ పరంగా, మిగతా పరంగా. కానీ బ్యాటరీ పరంగా గట్టి పోటీని ఏదైతే ఇస్తుందా అంటే ఐక్యూ నుంచి వచ్చే Z10 వీళ్ళ సబ్ బ్రాండ్ అనుకోవచ్చు. సో ఇది గట్టి పోటీని ఇస్తుంది, మోస్ట్లీ సిమిలర్ అనుకోవచ్చు. ఇది పక్క పెడితే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ X7 Pro 5G కూడా ఉంది. 6550 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇది కూడా మంచి కాంపిటీషన్ అనుకోవచ్చు మీరు. సో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కొంటారో మీ ఒపీనియన్స్ ఏంటి అనేసి కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మీకు చూపిస్తున్నాను అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పినాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.